వెళ్ళండి వెళ్ళండి. ఏ ఖాన్, ఎవరో ఇద్దరు కుర్రాళ్ళు స్కూల్ మాస్టర్ బైక్ తీసుకుని రుషికొండ వైపు వెళ్తున్నారు. వెళ్ళి పట్టుకోపో. నీకే చెప్పేది ఏంది? ఆ మ్యాటర్ తర్వాత ముందు ఈ మ్యాటర్ చూడండి. మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ సార్. చింతపల్లి దగ్గర గూడెమని చిన్న ఊరు సార్, అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. మీరు వెళ్ళిపోతున్నందుకు చాలా ఫీల్ అవుతున్నాను సార్. మరీ అంత ఫీల్ కావద్దు. నీకు కావాల్సిన క్యాన్సిల్ ఆర్డరేగా ఉంటది. నువ్వు రిషికొండ వెళ్ళి వచ్చేసరికి టేబుల్ మీద ఉంటది. ప్రతి ఇంటికి ఓ దొడ్డిదారు ఉంటుంది తంబి. అది అప్పుడప్పుడు వాడుతూ ఉండాలి. అది ఇప్పుడు నేను వాడతాను. ఏంది? Let's go Shivamani, need indeed. Let's go Shivamani, need indeed. Let's go Shivamani, need indeed. Let's go Shivamani. హ్యాపీ బర్త్డే. ఈ చెయ్యి ముందే కలుపుంటే ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేది కాదు కదా. నేను ఇప్పుడు కూడా చేతులు కలపలేదు బే. నువ్వు ఎవరినైతే నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అడిగావో అడిగే ఫోన్ చేసి ట్రాన్స్ఫర్ ఆపించు. నువ్వు ట్రాన్స్ఫర్ చేయిస్తే కాగితం సంకలో పెట్టుకుని వెళ్ళిపోతాను అనుకున్నావా? ఏంది? అప్పుడే చెప్పా బెల్ట్ ఇప్పితే నీకంటే పెద్ద రౌడీనని. పెద్ద రౌడీనని. తల పగిలిపోద్ది. ఫోన్ చేయి. మినిస్టర్ ఫోన్ చేయరా. ఎంగేజ్ లో ఉంది. మళ్ళీ మినిస్టర్ లైన్ లో పెట్టిరా. చేస్తున్నాడు. మినిస్టర్ గారండి. బాగున్నారండి. మా దత్తని మాట్లాడతాడండి. అన్న హలో. ఓర్ని దుంపతగా ఒరే పార్టీ తర్వాత చూస్తావరా. ముందు ఆ శివమణి ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయి. ఏం తర్వాత క్యాన్సిల్ చేయి. క్యాన్సిల్ చేసేస్తున్నాడు. నేను తిరిగి వెళ్ళేటప్పుడు క్యాన్సిల్ ఆర్డర్ టేబుల్ మీద ఉండాలి. ఏంది? ఏంది నువ్వు ఫోన్ చేయమంటే చేసాడువేనా? నువ్వు అను బాంబులే చంపేస్తానండి. చూడు బే, నువ్వు కాదురా నన్ను ట్రాన్స్ఫర్ చేసేది. నేను నిన్ను సిటీలో లేకుండా చేస్తా. నువ్వు బాంబులు వేసుకో. హలో, శివమణి హియర్. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మీరు నాకు బాగా నచ్చారు. ఆహా, సరే మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అదే నా ప్రాబ్లం. చూడు, ఎంతో మంది అవసరంతో నాకు ఫోన్ చేస్తుంటారు. అనవసరంగా నా టైం వేస్ట్ చేయకు. సరే, వేస్ట్ చేయను. ఐ లవ్ యూ. వాట్? మీరు కూడా ఐ లవ్ యూ చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. ఏయ్, నాకు అసలే మెంట్లో. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక పడుకో. ఏంది పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటి? అవే ఐ లవ్ యూ చెప్పడాలు. ఏం చెప్పడాలు? ఐ లవ్ యూ. థ్యాంక్స్. నా చేత ఐ లవ్ యూ చెప్పించింది. నా మీద ఒట్టేసి చెప్పరా, ఈ సంవత్సరం పెళ్లి చేసుకుంటావా లేదా? అబ్బా, చేసుకుంటాలే. దేవుడు ముందు ఇలా ఇబ్బంది పెట్టేస్తా ఎలా? మంచి అమ్మాయి దొరికినప్పుడు చేసుకుంటా. నీకెలాంటి అమ్మాయి కావాలో చెప్పరా. ఎలాంటి అమ్మాయి కావాలంటే ఏమని చెప్పను. చూస్తాక బాగుండాలి. కళ్ళు ముక్కు అవి ఉండి చేతులు కాళ్ళు ఉంటే కూడా బెటర్. ఆడియో క్యాసెట్ ఇక్కడ ఉందేంటి? ఆ రోజు సరిగా చూడలేదు గానీ చేతులు కాళ్ళు బానే ఉన్నట్టున్నాయే. ఎరా, ఆ అమ్మాయి నచ్చిందా? నచ్చిందంటే ఈ రేంజ్ లో ఉంటే మనకు ఓకే. సరే, నువ్వు పదమ్మా. మరి నువ్వు? నేను వస్తా గానీ నువ్వు పద. పదా. చంపకే మేరీ హాయ్. కూర్చో 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 కూర్చో. అన్నం తినేటప్పుడు లేవ్వకూడదు. నాకు ముద్ద పెట్టు.
పెట్రా. మామిడికాయ పప్పు అదిరిందిరా. పెట్టు ఇంకో పెట్టు, బాగుంది. మీ ఆవిడ చేసిందా? ఏంటి పండ్లోకి రానన్నావంట? అవునన్నా, మానేద్దాం అనుకుంటున్నాను. అంటే శివుని చూసి భయపడ్డావా? తప్పు నీది కాదురా, మగాళ్ళు మారడానికి పెళ్ళాలే కారణం. నీకు తెలీదురా, మగాళ్ళని ఇళ్ళ చెడిపేసేది. తనించొద్దనా, తను తప్పేం లేదు. తప్పు నీదేనా? సరా, ఏం తక్కువ చేశాను రా నీకు? తినడానికి తిండిచ్చా, ఉండడానికి ఇల్లిచ్చా, పెళ్ళాం కావాలంటే దీన్ని పెళ్లి చేయించా. ఇప్పుడు అన్ని ఉన్నాయిగా. నీతి కావాలా నీకు? చంపేస్తా. రేపు 10 గంటలు కొట్టంగానే పనిలో ఉండాలి. వెళ్తానే. మామిడికాయ పప్పు నీలాగే కమ్మగా ఉంది. రేపు వీడు నా మాట వినలేదనుకో, వచ్చే ఉంచుకుంటా. జాగ్రత్త, పెళ్ళాన్ని పాడు చేసుకో. నేను అప్రూవర్గా మాదాం అనుకుంటున్నాను సార్. దత్తు చేసిన దొంగ వ్యాపారాలన్నీ నాకు తెలుసు. వాటన్నిటికీ నేనే సాక్ష్యం. మీరేం చెప్తే అది చేస్తాను. వాడిని మాత్రం వదిలిపెట్టదు సార్. మీరెంతమంది అక్కచెల్లెళ్ళు? నేను మణి, ఈ అమ్మాయి వసంత్ అని నా గుడిమెట్రా. బాత్రూమ్ సింగర్ నువ్వా? ఇది మీ ఇల్లా? ఇంకో 500. వాడికి ఇచ్చింది 1000. అదేంటి డబ్బులు ఇస్తున్నావేంటమ్మా? ఇంతకు ముందే ఒకరికొకరు తెలుసా? ఒకసారి మ్యూజిక్ షాప్ లో కలుసుకున్నాంలే. ఓ, మా అబ్బాయికి పాటలంటే చాలా ఇష్టం. రే, ఈ అమ్మాయి పాటలు చాలా బాగా పాడుతుంది. ఏమా, మన గుళ్ళో పాట పాడేవే, ఆ పాట ఒకసారి. అమ్మమ్మ, నువ్వు తొందరపడ. ఏంట్రా చెప్పేది విను. ఏంట్రా ఏమైంది? ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? నీకు నచ్చిందన్నావు కదరా, నెమ్మదిగా లైన్లో పెట్టి తీసుకొచ్చా. అంటే అమ్మాయికి పెళ్లి చూపులని చెప్పేసావా? ఇంకా లేదు, ఇప్పుడు చెప్తా. మొన్న ఈ అమ్మాయిని గుళ్ళో చూసిన దగ్గర నుంచి ఈ అమ్మాయి నా కోళ్ళైతే బాగుండనిపించిందిరా. దానికి తగ్గట్టు నువ్వు కూడా ఈ అమ్మాయిని చూపించావు. పైగా మీరిద్దరూ ముందే కలిసా ఉంటున్నారు. ఏంటో అన్ని కలిసిపోతున్నాయి. నీకు పాటలంటే ఇష్టం. అమ్మాయి కూడా చాలా బాగా పాడుతుందిరా. అమ్మాయి, మన గుళ్ళో పాడేవే, ఆ పాట వద్దమ్మా. ఆ అమ్మాయి పాట నేను విన్నాను, చాలా చండాలంగా పాడుతుంది. ఆ గొంతు మనం వినలేవమ్మా. ఏదో హాయిగా ఇలా ఉన్నాం. కోరి మన ప్రాణం మీద తెచ్చుకోవడం ఎందుకు చెప్పు? రామ 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 నీలి మేఘ శ్యామ సని పని సా. రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. ఆ మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే, కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే, నిరతం పూజించే మాతో. సారీ, నన్ను క్షమించే. నేను పొరపడ్డాను. నువ్వు ఇంత బాగా పాడతావు నేను అనుకోలేదు. నిన్ను హర్ట్ చేశాను కదా. సారీ యార్, వెరీ సారీ. ఓకే, ఇటువంటి మనసులో పెట్టుకోకూడదు. ఓకే, కాఫీ తాగుతావా? అమ్మా, మంచి కాఫీ తెచ్చు. అలాగే. అమ్మా చాలా మంచి కాఫీ చేస్తుంది. ఓకే, సారీయా. ఐ లైక్ యూ వెరీ మచ్. ఐ లైక్ యువర్ వాయిస్, వెరీ నైస్. అనవసరంగా నోటి దొరతా. హలో హలో, ఐ లవ్ యూ. చూడు, ఇప్పుడే ఒక పోరు నన్ను తెగ ఇబ్బంది పెట్టింది. దానికే ఏం చేయాలో తెలియక తెగ టెన్షన్ పడుతున్నాను. నిన్ను లవ్ చేయడం కుదరదు. ఫోన్ పెట్టేయ్. అంటే మీరు అమ్మాయిని లవ్ చేస్తున్నారా? నువ్వు అలా అడిగితే నేనేం చెప్పను. నేను ఆ అమ్మాయిని లవ్ చేశాను, చేయలేదు, చేయబోతున్నాను, ఆల్రెడీ చేసేస్తున్నాను. ఛా, నాకే పూర్తి కన్ఫ్యూజన్.
లవ్ చేస్తున్నారా లేదా? ఏయ్ నువ్వు మరీ అంత ఫోర్స్ చేస్తే చేశాను చెప్పాలి. అరే చేశాను. నిన్ను లవ్ చేయడం కుదరదు, నువ్వు వేరే ఎవరైనా చూసుకో. ఫోన్ పెడే. థ్యాంక్స్. వెల్కమ్. థ్యాంక్సా? థ్యాంక్స్ చెప్పిందేంటి? ఇదేమన్నా ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావా? ఫోన్ ఏంటి? పోనీ ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా? ఏవండి? వెయిట్ రీడైల్ చేయని అడ్డ వెళ్ళిపోద్ది.